హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుంటారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఏపీలో జగన్ అన్న ఓడిపోయాడు కదా, మరి అవి అంటే సహజం, ఓటమి గెలుపులు అవి. అది ఎలక్షన్ అని పెట్టుకొని మనము బంధువులమి స్నేహితులమి దూరం కావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉంటాము పార్టీలని, కానీ మన ఇష్టం అయిన పార్టీతో మనం ఉంటాము. కొంతమంది ఇష్టంతో పాటు పార్టీలు మారచ్చు, కానీ స్నేహితులైతే మారకూడదు. బంధువులైతే రిలేషను కట్ అవ్వద్దు. ఎందుకంటే పగలు అనేవి వాళ్ళకి సహజంగా ఉండవు, మనకే సహజం అయిపోతాయి. వాళ్ళు బాగానే ఇప్పుడు జగన్ అన్న పోయి చంద్రబాబు నాయుడు గారికి బుకేలు ఇవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ బాయ్ బాయ్ అవ్వచ్చు, కానీ మనమే పగ్గా ఉండిపోతాం. అందుకే మనమైతే ఫ్రెండ్స్ లాగా ఉండాలి, స్నేహితులు విడిపోకూడదు, బంధుత్వాలు కలిసి ఉండాలి. నేను చెప్పే మాట బాగుందా లేదా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకు అభిమానం ఉండొచ్చు పార్టీ తరపున, కాదని అంటలేదు, కానీ చెప్తున్నా, అందరూ నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ఏ రాజకీయ వ్యాధులు వచ్చినా కానీ మనల్ని ప్రేమగానే చూస్తారు. ఈ రాజకీయాలైనా వాటర్ మహర్షుల్ని అందరూ ప్రేమగానే చూస్తారు. ఒక జగనన్న వచ్చి ప్రేమగానే చూసాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా ప్రేమగానే చూస్తాడు. ఎందుకంటే వాళ్ళది బాధ్యత, వాళ్ళ హక్కు అది. కనుక ఇప్పుడప్పుడు చాలామంది అనేవాళ్ళు కదా, ఎందుకు వేస్తాం ఓట్లని, పవన్ కళ్యాణ్ అయినా అందరూ అనేవాళ్ళు, కానీ అవన్నీ మనసులో పెట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎటంటే అటు చెప్తారు, కానీ ఏమి గెలుపు ఓటం అనేది ఉందనే బరిలోకి దిగుతారు వాళ్ళు. మనమైతే ఒకే మాట మీద ఉందామని రోసంగా ఉండకండి. వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ స్వీకరించండి ప్రేమతో. ఒక్కొక్కళ్ళు మూర్ఖంగా మాకేమొద్దు, ఆ పథకాలే వద్దు అన్నారు. ఆ పథకాలు తీసుకోండి, ఇప్పుడు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన హక్కు అది, మన బాధ్యత, మన హక్కు అది. పథకాలు తీసుకోవటం అయినా ఏదైనా కానీ మన హక్కు. ఇంకా నేను ఇంకా పగగా ఉండొద్దనే చెబుతున్నా, కానీ స్నేహభావంగా ఉండండి. రాజకీయాల గురించి ఆలోచించబాకండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఒక పాటతో ముగిస్తా. ఎందుకంటే పాట పాడతా కదా నా వీడియోలు ఏదైనా. బంధాలేంటి, బంధువులేంటి, స్నేహాలేంటి అని పాట ఉండిద్ది, ఒక పాట రజనీకాంత్. పోతే ఏంటి వస్తే ఏంటి అని, అట్లా మనం కూడా పోతే ఏంటి వస్తే ఏంటి అని స్నేహపదంగా ఉందాం, ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మన బంధుత్వం మనకు ముఖ్యం, మన స్నేహితులు మనకు ముఖ్యం, రాజకీయవాదులు కూడా ముఖ్యమే రాష్ట్రానికి. కానీ స్నేహపరంగా వాళ్ళు ఉండట్టే స్నేహపరంగా మనం కూడా ఉందాం. వాళ్ళు మన కోసమే వాదిస్తూ ఉంటారు, మన కోసమే వాళ్ళు ఓటములు గెలుపులు అన్నీ చూసుకుంటారు వాళ్ళు. మనమైతే తట్టుకోలేం, వాళ్ళైతే తట్టుకుంటారు పాపం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మాటలు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మందికి తెలపండి, పగ్గా ఉండొద్దు. మరి పల్లెటూరులోనైతే ఇంకా పార్టీలు పిచ్చి, పల్లెటూరులో చాలా ఉండేది కటువుగా, అట్లాంటి కూడా విడిచిపెట్టండి. ఎప్పుడు కాలం మారినా కూడా ఎందుకు, అప్పుడంటే యూట్యూబ్ లేవు, ఏమి లేవు, చూడక కఠినంగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఏదేసినట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు చూడొద్దట. ప్లీజ్ అందరం ప్రేమించండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిద్దని నేను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.